వీటికవే ప్రత్యేకమైనవి, ప్రసిద్ధమైనవి. అయినా ఈ రామావతారము విశిష్టమైనది. మర్యాద పురుషోత్తముడిగా వింతకెక్కి యుగాలు మారినా వన్నె తగ్గకుండా నీరాజనాలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. రా నరద, మరిన్ని వైభవాలను తిలకించుదాం. అవును ప్రభు, ప్రేమయే 5వ పురుషార్థము అన్న సత్యమును, ప్రేమే దైవము, దైవమే ప్రేమ అన్న సత్యమును ప్రస్ఫుటము చేయుటకే గోలోకము నుండి తరలివచ్చి భూలోకమును అవతరించిన అవతారము కదా శ్రీకృష్ణ అవతారము. పైగా తాము తమ 16 కళలతో అవతరించిన పూర్ణావతారం కావటము మరో విశేషం. కృష్ణనామ ప్రత్యేకతను కూడా అవగతం చేసుకున్నావా? కృష్ణతీతి కృష్ణ అనగా హృదయ భూమిని సాగు చేయువాడు అని. కర్షతీతి కృష్ణ సర్వులను తన ఆటపాటలచే ఆకర్షించువాడు అని. కుష్తీతి కృష్ణ అనగా నిరంతరం తాను ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందం పంచేవాడు అని. భళా నారద భళా, కృష్ణనామం విశిష్టతను ముచ్చటగా 3 వాక్యాలలో చక్కగా అభివర్ణించావు. కృష్ణుడు తన దివ్యత్వమును అనేక లీలలు, మహిమల ద్వారా, ప్రబోధముల ద్వారా జగత్తుకు తెలియచేశాడు. ఆ లీలలు, మహిమలు మరియు యుద్ధము కూడా జగత్ కళ్యాణము కొరకే అని చాటాడు. కృష్ణావతారం నాటికి రాక్షసత్వం అధికమైపోయింది. ధర్మాన్ని ఉద్ధరించవలసి వచ్చింది. మరి శిశుపాల దంతభక్తుల సంహారము? అది శ్రీకృష్ణావతారంలో ఒక అంశమే గాని ప్రముఖమైన అంశము భగవద్గీత. శ్రీకృష్ణావతార ప్రధాన లక్ష్యము ప్రబోధ. ఆ బోధయే గీతామృతం. గీత యందు ముఖ్యంగా మమ ధర్మ అంటూ ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలని, ఎవరి కర్తవ్య కర్మలను ఆత్మధర్మ మూలాధారంగా అనుసరించి మమేవాంసో అన్న సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ అహంకార మమకారాలను దూరం చేసుకుని భగవంతుని సన్నుజొచ్చాలన్నది ప్రధానాంశము. రానారద, మరిన్ని విశేషాలను తిలకించుదువు గాని.